హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే లాగ్ అయితే ఏం లేదులే, కానీ ఇంట్లో అవిసె గింజలు అండ్ నువ్వులు అవి అయితే వేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో ఏంటి అనేది ఈరోజు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పక్కా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ లడ్డూకి మనం ఎటువంటి బెల్లం పాకం అయితే పట్టట్లేదు, డైరెక్ట్గా బెల్లం పొడి వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాం కాబట్టి వారం నుంచి 10 రోజులు అయితే పక్కా నిలవ ఉంటాయి. అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అంటే, ఇంట్లో తక్కువ జనాలు ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా అయితే చాలా చక్కగా ఉపయోగపడుద్ది. ఇంకా లేట్ చేయకుండా పక్కా కొలతలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. పిల్లలు కానీ మనం కానీ డైరెక్ట్గా నువ్వుల లడ్డు తినాలి అంటే తినలేము, కొంచెం చేదొచ్చిద్ది. సో ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి. దానికోసమైతే 1 కప్పు నువ్వులు అయితే తీసుకొని ఫస్ట్ కొంచెం చిటపట అనే వరకు, దాంట్లో పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు పల్లీలు తీసుకొని వేపి పక్కన పెట్టేసుకోవాలి అండి. ఇంకండి ఫైనల్గా అయితే ఇంట్లో నా దగ్గర ఉన్న అవిసె గింజలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఉంటే అవి కూడా చిట్టపట్ట అనేటట్టు అయితే వేపేసి పక్కన పెట్టేశాను. అన్నీ బాగా చల్లారిన తర్వాత 1 by 1 మిక్సీలో వేసేసుకొని ముద్దగా కాకుండా మరీ పొడిగా అంటే గింజలుగా కాకుండా మిక్సీ పట్టేసుకొని ముద్ద చుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అండి. నేను చెప్పినట్టు విధంగా అయితే పక్కా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నువ్వులు వేసాను, తర్వాత పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా అవి కూడా అయితే వేసేసి కొంచెం కనిపించేటట్టు అయితే మిక్సీ పట్టాను అండి. నెక్స్ట్ అయితే పల్లీలు కూడా అయితే వేసాను. అండ్ నువ్వులు వేసినప్పుడు మంచి వాసన కోసం అండ్ టేస్ట్ కోసం అయితే 3 యాలక్కాయలు అయితే వేసాను అండి. ఇంకా 1 కప్పు నువ్వులకి 1/2 కప్ అయితే అన్నిటి మీద కలిపి 1/2 కప్ అయితే బెల్లం అయితే వేసేసి ఇలా మిక్సీ పట్టేశాను అండి. నేను దీంట్లో ముద్దలు రావడానికి ఎటువంటివి ఏమి నెయ్యి కానీ పాలు కానీ ఏమీ అయితే వేయట్లేదు, కానీ నాకు ముద్దలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా చేశారు అంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ వారం రోజుల నుంచి 10 రోజుల వరకు అయితే పక్కా నిలవైతే ఉంటాయి అండి. అండ్ మన వీడియో చూసి ఎవరెవరు ట్రై చేశారో పక్కా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ లడ్డు వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇంత కష్టపడి నేను చేశానులే, కానీ మా పాప లోహిత అయితే ఒక్క లడ్డు కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా తినలేదు. ఒక బయట అలా కొరికింది, చేదుగా ఉంది అని చెప్పేసి కొంచెం అన్ని ఫ్లేవర్లు కలిసిపోయాయి కదా, దానికోసం అయితే ఇష్టంగా అయితే తినలేకపోయింది. తనకు కొంచెం ఎక్కువ తీపి ఉన్నది కావాలి. ఇంకా అవి 1 by 1 నేనే మొత్తం ఇంట్లో కంప్లీట్ చేశానులే, కానీ పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళకి కూడా అండి, మనకు కూడా పొలం పనులు చేసే వాళ్ళకి వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుద్ది. వీడియో తీసి పెట్టాను అంటే 100లో 1 చూసి వీడియో ప్రిపేర్ చేసుకుంటారు. మనకు చూస్తుంటే చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చింది కదా, సో అలా అన్నా చేసుకుంటారు అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. 1 by 1 లడ్లు అయితే బాగా వచ్చాయి. ఇక్కడ చిట్టి చేతులతో చిట్టిలో అయితే కూడా అయితే చేసిందిలే, కానీ తినలేదు. అదే నాకైతే కొంచెం నచ్చలేదు, ఏది తిందు. కొంచెం ట్రై చేస్తూ పెట్టాలి. ఇంతే మరి, బాయ్.